దేవుని యొక్క సమాజముగా, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క సన్నిధిలో మనము గడుపుట మన యొక్క కుటుంబాలకు మనకు ఆశీర్వాదకరమని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. అందుకనే ప్రతి ఆదివారమున ప్రతి ప్రభు దినాన మనము ఒక్కొక్క అంశాన్ని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాము. గతించిన ఆదివారమున మనం ఏ అంశం నేర్చుకున్నాం? కొర్నేలు గురించి మనం నేర్చుకున్నాం. కొర్నేలు ఎలా జీవించాడు, ఆయన ఎలాంటి అధికారి, అట్టి ధనవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం సామాన్యమైనటువంటి విషయం కాదు అని చెప్పేసి కొర్నేలు గురించి మనం తెలుసుకున్నాం. అంతకు ముందుగా గడిచినటువంటి ఆదివారమున మనం ఏమి నేర్చుకున్నామంటే ప్రియులారా, లూదియా స్త్రీ గొప్ప వ్యాపారవేత్త. అలాంటి స్త్రీ దేవుడంటే భయము, భక్తి, విశ్వాసము కలిగి ఆ స్త్రీ ద్వారా తన యొక్క భర్తని, తన యొక్క పిల్లల్ని మార్చుకున్నట్టుగా మనం గతించిన 2 వారాల క్రితం మనం నేర్చుకుని ఉన్నాం. అలాగే ఈరోజు కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. దేవుని నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు, దేవుడంటే అసలు పడనటువంటి వారు కూడా బైబిల్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటూ ఉన్నది? భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి యవనస్తుడు, యవనురాలు, ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం ప్రియులారా. కానీ ఈనాడు అనేక మంది ఏం చేస్తూ ఉన్నాం? కొంతమంది మాత్రమే దేవుని యొక్క మందిరంలో ఉన్నాం, మిగతా వారు లోకంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి యొక్క ఆయుష్ని, మనకిచ్చినటువంటి యొక్క జీవితాన్ని దేవుని కొరకు మనం జీవిస్తే ఆ జీవితమే ఆనందము అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. అది లోకంలో ఉన్నటువంటి వారికి ఆ ఆనందం అనేది లేదు, లోకంలో ఉన్నటువంటి మనుషులకి ఈ సంతోషం లేదు. కానీ దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి మనకు మాత్రమే ఆ ఆనందము, సంతోషం అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకొనబోతూ ఉన్నాం. అందుకనే చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. 9 1వ వచనము. నాకు బహు దుఃఖము కలిగినది, నా హృదయములో మానని వేదన ఉన్నది. ఎవరంటున్నది మాటలు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటూ ఉన్నారు. రోమాలో ఉన్నటువంటి క్రైస్తవుల గురించి, అన్యులలో నుంచి రోమీయుల నుంచి క్రైస్తవులుగా మారినటువంటి ఆ క్రైస్తవ విశ్వాసులకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు అంటే, నాకు బహు దుఃఖము కలిగినది, నా హృదయములో మానని వేదన ఉన్నది. ఎప్పుడు వేదన కలుగుతుంది? మన యొక్క హృదయంలో ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు, లేకపోతే మన యొక్క జీవితంలో ఎంతో కష్ట నష్టాలు పడుతూ ఉన్నప్పుడు మన యొక్క మనసులో, మన యొక్క హృదయంలో మానని వేదన అనేది ఉంటూ ఉన్నది ప్రియులారా. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు, నా యొక్క మనసులో, నా యొక్క హృదయంలో మానని వేదన, దుఃఖం అనేది నాకు వస్తూ ఉన్నది అంటున్నాడు. ఎందుకు ఇంతకీ ఆయన కలిగినటువంటి ఆ దుఃఖము, ఆ వేదన ఎందుకు కలిగినది పౌలు అని మనం ఆయన అడిగితే, అదే రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన అంటున్నాడు. చూడండి ఒకసారి, 10వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనలై ఉన్నది. ఎందుకు పౌలు గారు దుఃఖపడుతూ ఉన్నారు? పౌలు గారు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? పౌలు గారు ఎందుకు కన్నీరు కారుస్తూ ఉన్నారంటే, నాతో పాటు జీవిస్తున్నటువంటి నా వంశము, లేకపోతే యూదులు, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి 12 గోత్రపు వారు ఈ లోకంలో తప్పిపోతూ ఉన్నారు. నేను బాగుపడ్డా, నేను రక్షింపబడ్డా, నేను క్రీస్తుని గురించి తెలుసుకున్నా, ఆయన యొక్క నామాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. కానీ నాతో పాటు ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు, లేకపోతే నా యొక్క యూదా వంశము, ఇశ్రాయేలు వంశము, వారు దేవుడంటే భయభక్తులు కలిగి లేక ఉన్నారు. కనుక ఈ పౌలు హృదయంలో ఏమున్నదంట? మానని వేదన, దుఃఖము ఉంటూ ఉన్నదని పౌలు సెలవిస్తూ ఉన్నాడు ప్రియుల.
దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? ఈ లోకంలో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా నా యొక్క బిడ్డ, నా యొక్క కుమారుడు, నా యొక్క కుమార్తె, మనకు పుట్టినటువంటి కుమారుడు కుమార్తెను ఎలాగైతే ఎంతో ప్రేమగా చూసుకుంటామో అంతకు మించి ఆ దేవుడు మనల్ని ప్రేమగా చూస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. అందుకనే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆయన ఏమంటూ ఉన్నాడు? ఇశ్రాయేలీయుల రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థననై ఉన్నది. అయ్యా, నేను మారుమనసు పొందాను, నేను క్రీస్తును కలిగి ఉన్నాను. అయితే లోకంలో అనేక మంది నశించిపోతూ ఉన్నారు. యేసు క్రీస్తు గురించి తెలియక, విశ్వాసము కలిగలేక, ఈ భూమిని, ఆకాశాన్ని, మానవులని నిర్మించినటువంటి ఆ పరమందున్నటువంటి దేవుణ్ణి ఎరుగక అనేక మంది ఈ లోకంలో నశించిపోతూ ఉన్నారయ్యా. వారందరినీ కూడా నీవు మాత్రమే రక్షించగలవని చెప్పేసి ఆ పౌలు యొక్క హృదయములో వేదన, దుఃఖం అనేది కలుగుతూ ఉన్నది ప్రియుల. చూశారా? క్రైస్తవులకు ఎంతటి బాధ్యత, క్రైస్తవులకు ఎంతటి నమ్మకమో దేవుడంటే తనతో పాటు అనేక మంది కూడా రక్షింపబడాలని అపోస్తులైనటువంటి పౌలు యొక్క అభిలాష ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కూడా ఒక వ్యక్తి కూడా నశించిపోతూ ఉన్నాడు. నశించిపోతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి క్రీస్తుని ఎలాగో తెలుసుకొని దేవునిలోనికి వచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. చూడండి, నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 19వ అధ్యాయము ఆ యొక్క వ్యక్తి ఎక్కడ ఉన్నాడో చూడండి ఒకసారి. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనము చదువుకుందాం. మీ బైబిళ్ళన్నీ కూడా ఆ లూకా సువార్త 19వ అధ్యాయంలోనే ఉంచవలసినదిగా మిమ్మల్ని కోరుచున్నాను. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించును. ఎవరంట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. నీవు నేను ఎలాగైతే ఈ 2024లో ఒక శరీరంలో ఒక మానవులుగా ఎలాగైతే మనము జీవిస్తూ ఉన్నామో, క్రీస్తు శాఖ 1వ శతాబ్దంలో కూడా యేసుక్రీస్తు వారు మనం ఎలాగైతే ఈ యొక్క శరీరాన్ని ధరించుకుని ఉన్నామో, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా ఈ లోకంలో ఉన్నాడు. అప్పుడు ఆయన 30 సంవత్సరాలు తన జీవితంలో వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? బాప్తిస్వం పొందుకున్నాడు. బాప్తిస్వం పొందుకొని ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆయా పట్టణాలు, ఆయా దేశాలు, ఆయా గ్రామాలు వెళ్ళి పరలోక రాజ్య మర్మాలు జనులకు బోధిస్తూ ఉన్నారు ప్రియులారా. అందుకే ఆయన ఎక్కడికి వెళ్తూ ఉన్నాడంటే చూడండి, ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించెను. ఎక్కడికి వెళ్ళాడంట? యేసుక్రీస్తు వారు యెరికో అనేటువంటి పట్టణంలో ప్రవేశించాడు. యెరికో అనగా ఎలాంటిది? పాపభరితమైనటువంటి పట్టణం. అది దేవుని చేత చెప్పబడినటువంటి పట్టణము యెరికో. ఎవడైనను ఈ యెరికో పట్టణాన్ని నేను పడగొడుతున్నాను, ఈ యెరికో పట్టణాన్ని తిరిగి కట్టితే వాడి జ్యేష్ఠ కుమారుడు కానీ కనిష్ట కుమారుడు చనిపోతాడు అని చెప్పేసి ఈ యెరికో పట్టణం మీద దేవుని యొక్క శాపం అనేది ఉన్నది ప్రియుల. అంటే శాపమైనటువంటి ఈ పట్టణంలోనికి ఇప్పుడు ఎవరు వెళ్తూ ఉన్నారు? ఒక పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఒక లోకరక్షకుడే ఈ పాప పట్టణమైనటువంటి యెరికో పట్టణంలోనికి క్రీస్తు ప్రవేశించాడు ప్రియుల. యెరికో పట్టణం అంటే పాపంతో నిండి ఉన్నది. అలాగనే మానవుని యొక్క హృదయాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ హృదయం ఎలా ఉన్నదంటే పాపముతో నిండి ఉన్నది ప్రియులారా. ఈ పాపం వెళ్ళిపోవాలంటే ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి వారు బాగుపడి రక్షింపబడాలి అంటే అక్కడ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారికి అవసరమై ఉన్నది ప్రియులారా. అందుకే చూడండి, కింద వచనంలో చదువుకుంటే ఆయన యెరికో పట్టణంలో ప్రవేశించెను. సొంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడున్నాడు. ఎంతమంది ఉండొచ్చు పట్టణంలో? ఎల్లారెడ్డిపల్లి అంటే ఎంతమంది ఉంటారు? కొన్ని 100 మంది ఉంటారు ప్రియులారా. అలాగనే ఎర్రగొండపాలెం అంటే ఎంతమంది ఉంటారు? కొన్ని 1000 మంది ఉంటారు ప్రియులారా. అలాగనే యెరికో పట్టణములో అనేక కుటుంబాలు అక్కడ నివసిస్తూ ఉన్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని 100 కుటుంబాలు ఆ పట్టణంలో నివసిస్తూ ఉన్నాయి. కానీ అన్ని కుటుంబాలు నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ గ్రంథంలో ఎవరి గురించి రాయబడ్డదంటే ఒక వ్యక్తి గురించే రాయబడ్డది ప్రియులారా. అనేక మంది నివసిస్తూ ఉన్నారు. కానీ దేవుడు తన యొక్క చిత్తములో
తన యొక్క సంకల్పంలో ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఎవరు ఆయన అంటే జక్కయ్య అనే పేరు కలిగినటువంటి వాడు. జక్కయ్య ఎలాంటి వాడంట చూడండి, ఆ కింద వచ్చినములో సొంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య. ఏంటంటే ఆయన సుంకము వసూలు చేసేవాడు ప్రియులారా. సుంకము అనగా పన్ను వసూలు చేసేవాడు ప్రియులారా. ఒక వ్యక్తి ఒక లక్ష ఉంటే లక్షలో నుంచి 500 రూపాయలు ప్రభుత్వానికి కట్టాలి ప్రియులారా. ఒక వ్యక్తికి 1 కోటి రూపాయలు ఉంటే 10,000 రూపాయలు ప్రభుత్వానికి పన్ను కట్టాలి ప్రియులారా. అలాంటి ఉద్యోగంలో ఉన్నాడు యొక్క జక్కయ్య. అంటే ఒక రకంగా యూదుల మీద అన్యుల మీద పన్ను వసూలు చేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ రోమా ప్రభుత్వం వచ్చేసి ఆనాడు ఉన్నటువంటి రోమియోల కింద ఈయన దాసులుగా ఉన్నారు కనుక ఈ దాసులైనటువంటి యూదులు ఆ అధికారులకు పన్నులు కట్టేవారిగా ఉంటూ ఉన్నారు. అయితే ఇలాంటి వ్యక్తి దేవుడి గురించి తెలుసుకోబోతూ ఉన్నాడు ప్రియుల. అందుకే చూడండి అక్కడంటూ ఉన్నాడు, సొంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు గల ఒకడుండెను. ఇతను సొంతం వసూలు చేసేవాడు మాత్రమే కాదు, గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు. అంటే తన ఇంటిలో ఆస్తి ఐశ్వర్యము అనేకమైనటువంటి వజ్ర వైడూర్యాలు కలిగినటువంటి వాడిగా ఈ జక్కయ్యను మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ధనవంతుడు ఎవరైనా కూడా దేవుని యొక్క సన్నిధానానికి వస్తారా? రారు ప్రియులారు. ఎందుకు? తనకున్నటువంటి ఆ ధనాన్ని ఇంకా ధనవృద్ధి చేసుకోవాలన్నటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఈ ధనాన్ని ఇంకా ఎంత వృద్ధి చేసుకోవాలి, ఎలా పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన కలిగి ఉంటాడు. అందుకనే దేవుడు అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే సూది బెజ్జములో ఒంటె దొరుట సులభం అన్నాడు. అంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటానికి అక్కడ తన యొక్క ధనమడ్డం వస్తూ ఉన్నది ప్రియులారా. అందుకే ఇక్కడ జక్కయ్యను కూడా మనము చూస్తూ ఉన్నప్పుడు ఓ పక్క అధికారిగా ఉన్నాడు, పన్ను వసూలు చేసేవాడిగా ఉన్నాడు, మరొక పక్క గొప్ప ధనవంతుడు అని చెప్పేసి దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. అందుకని ఈ ధనవంతుడైనటువంటి ఈ యొక్క జక్కయ్య, సొంకము వసూలు చేసే ఈ జక్కయ్య ఏం చేస్తూ ఉన్నాడో చూడండి ఒకసారి. 3వ వచనంలో 19:3, యేసు ఎవడని చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. ఏమైపోయిందట? ఓ పక్క ధనవంతుడిగా ఉన్నాడు, గొప్ప అధికారిగా లేకపోతే సుంకం వసూలు చేసే ఉద్యోగంలో ఉన్నాడు. కానీ ఆ మార్గాన్ని ఎవరు వస్తూ ఉన్నారంటే ప్రియులారా, క్రీస్తు ప్రభు వారు వస్తూ ఉన్నారు. చూసారా, క్రీస్తు వచ్చేటప్పుడు ఎలా వస్తారో తెలుసా? ఆయనతో పాటు 12 మంది శిష్యులు ఉంటారు. ఆయన ద్వారా స్వస్థత పొందినటువంటి స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అనేక వేల మంది ప్రజలు ఉంటూ ఉన్నారు ప్రియులారా. ఈయన ఏమనుకుంటూ ఉన్నాడు? యేసుక్రీస్తు ఎరుకో ఉన్నటువంటి ఈ పట్టణంలోనికి వచ్చాడు, ఈయన నేను ఎలాగైనా చూడాలి అని చెప్పేసి ఆశ కలిగి ఉన్నాడు ప్రియులారా యొక్క జక్కయ్య. ఎందుకు? ఈ భౌతిక సంబంధమైనటువంటి యొక్క ధనం మీద ఆయనకు ఆశ లేదు. ఈ ధనాన్ని చూసి చూసి తన యొక్క కన్నులు బొత్తిగా కూడా అసలు ఆ ధనం మీద ఇష్టం లేకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే ఎరుకో పట్టణంలోనికి యేసుక్రీస్తు వారు ప్రవేశించాడో, యేసు ఎవరో అని చూడగోరినని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. మన యొక్క జీవితంలో కూడా ప్రియులారా, ఈ భౌతిక సంబంధమైనటువంటి విషయాల మీద ఆలోచన చేసి విని విని కూడా మన యొక్క జీవితం కూడా ఒక ఆనక సమయంలో ఏముంటుందో తెలుసా? ఏమున్నది యొక్క భూలోకంలో దేవుని చెంతకు వెళ్ళాలి, దేవుని యొక్క రాజ్యం గురించి వినాలి, ఆయన యొక్క సన్నిధిలో నేనుంటే ఎంత భాగ్యం అని చెప్పేసి మన యొక్క జీవితంలో కూడా ఒకానొక టైము సమయం వస్తుందని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. అందుకే చూడండి ఏమన్నాడా, యేసు ఎవడని చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. వీళ్ళారా, ఎత్తుకున్నటువంటి మనుషులకి పొట్టుకున్నటువంటి మనుషులు ఆ జనాలలో కనిపిస్తారా? కనిపించరు ప్రియులారా. ఏం చేయాలి మరి? ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏమొచ్చినది? తన మనసులో తన హృదయంలో ఆలోచిస్తూ ఉన్నాడు. మన పట్టణంలోనికి వచ్చిన ఈ యేసుక్రీస్తు ప్రభువారిని, ఈ దైవ కుమారుణ్ణి నేను ఎలాగైనా చూడాలి, నా కన్నులతో ఈ పరిశుద్ధిని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు ఈ జక్కయ్య ప్రియులారా. అందుకనే దేవుడు అంటాడు, ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తున్నట?
తృప్తిపరుస్తాడు ప్రియుల. నీకు ఆశ ఉండాలి, దేవా నాకు ఇది కావాలి, నా కుటుంబానికి నాకు యొక్క ఉద్యోగం కావాలి, లేకపోతే నేను ఈ వ్యాపారం చేస్తున్నా, ఈ వ్యాపారంలో నేను సఫలం కావాలి, లేకపోతే నేను చదువుకుంటున్నాను, నా యొక్క చదువులో విజయం కావాలి అని నీ మనసులో బలంగా కోరిక ఉంటే ఆ కోరికను ఎవరు తీరుస్తాడు ప్రియులారా? మన దేవుడు తీరుస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అందుకే ఇక్కడ జక్కయ్య తమ హృదయంలో ఆలోచిస్తూ ఉన్నాడు, నేను చూడలేను ఆయన్ని, ఒకవేళ నేను పొట్టివాడిని కనుక నేను ఎలాగూ చూడాలని ఆయన నిరుత్సాహపడకుండా ఏం చేశాడో తెలుసా ప్రియులారా? చూడండి, కింద వచనంలో 4వ వచనంలో చదవండి, 19:4. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి, ఆ మాట చూడండి ప్రియులారా, ఏం చేసిండట? యేసు ఈ యొక్క మార్గానే రాబోతూ ఉన్నాడు. నేను పొట్టివాడిని, జనులు అనేక మంది గుంపులుగా కూడి ఉన్నారు, నేను నా కళ్ళతో ఆ మహిమా స్వరూపిణ్ణి చూడలేను కనుక ఇక్కడ జక్కయ్య ఏం ఆలోచిస్తూ ఉన్నాడంటే, ఇదిగో అక్కడ ఒక చెట్టు, ఎత్తైన చెట్టు ఉన్నది, నేను ఆ చెట్టు మీదకి వెళ్తే దేవుడు కనీసం తన ముఖం చూడకపోయినా తన ఆకారాన్ని నేను చూడగలనని తన హృదయంలో అనుకుంటూ ఉన్నాడు. అందుకని ఇక్కడ గ్రంథకర్త ఏమి రాస్తూ ఉన్నాడు? అతడు ముందుగా పరిగెత్తి ఏం చేస్తూ ఉన్నాడట? అందరికంటే ఒక అధికారిగా ఉన్నాడు, సొంకు మోసులు చేసే ఉద్యోగంలో ఉన్నాడు, గొప్ప ధనవంతుడుగా ఆ యొక్క పట్టణంలో ఉన్నాడు. అయితే ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే, యేసుక్రీస్తు ఆయన అక్కడి నుంచి వస్తూ ఉన్నాడు, ఈయన ఆయన కంటే ముందుగా వెళ్ళి ఆ యొక్క మేడి చెట్టు అనేది ఉంటే అక్కడ ఎక్కుతూ ఉన్నాడు. ప్రియుల జనులందరూ చూస్తూ ఉన్నారు, ఏంటి ధనవంతుడైనటువంటి ఈ జక్కయ్య, అధికారి అయినటువంటి ఈ జక్కయ్య ఎందుకు పరిగెడుతూ ఉన్నాడు? ఇంకా పొట్టివాడు కనుక ఆయన చూసి అనేక మంది అపహాస్యం కూడా చేసేవారు ఉండొచ్చు ప్రియుల. అయితే అవన్నీ కూడా జక్కయ్య ఏం చేశాడు? పట్టించుకోలేదు. నా దేవుడిని నేను చూడాలా, నా దేవుణ్ణి కనీసం ఆయన ముఖం చూడకపోయినా ఆయన ఆకారాన్ని నేను చూడాలని చెప్పేసి జనులందరూ కూడా అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన ముందుగా పరిగెత్తుకొని పోతూ ఉన్నాడు ప్రియుల. అందుకని నా జీవితంలో కూడా మనము ఈ యొక్క లోకంలో ఎలా చేయాలంట? దేవుని పనుకు పరిగెత్తే వారిగా మనం అందరం కూడా ఉండాలి. ఎందుకు? ఈ సమయంలో ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆ పరుగు గురించి ఒకసారి దేవుడు సెలవిస్తాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు మొదటి కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము చూడండి ఒకసారి, 24 వచనం, 9:24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అందరూ పరిగెడుతూ ఉన్నాం ప్రియులారా. జక్కయ్య అలాగనే పరిగెడుతూ ఉన్నాడు. నా యొక్క దేవుని నేను చూడాలన్నటువంటి ఆశ కలిగి అందరికంటే ముందుగా నేను పరిగెత్తి దేవుని చూడాలని ఈయన పరిగెడుతూ ఉన్నాడు. అందుకనే కొరింథీలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి కూడా ఈయన రాస్తూ అంటూ ఉన్నాడు, అందరూ పరిగెడతారు, నేను కూడా దేవుణ్ణి చూడాలా, నేను కూడా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలని మనం అనుకుంటాము. కానీ కొన్ని సమయంలో ఏమైందట? మనము ఆటంకపరిచేవారిగా మనం ఉంటాం. అందుకనే పౌలు ఇక్కడ అంటూ ఉన్నాడు, పందెపు రంగం ముందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తాలి ప్రియులారా. పరిగెత్తే విషయంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు మనకు వస్తుంటాయి. కింద రాళ్ళు ఉండొచ్చు, ముళ్ళు ఉండొచ్చు, సాతాను యొక్క శోధన ద్వారా అనేక విషయాలను యొక్క విశ్వాస జీవితంలో పరిగెడుతూ ఉన్నప్పుడు శోధనలు రావచ్చు ప్రియులారా. కానీ వీటన్నిటిని దాటుకొని దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలి. అలాగని యొక్క జక్కయ్య కూడా ఏం చేస్తున్నాడట? వీళ్ళందరినీ కూడా అక్కడ వదిలిపెట్టి నా దేవుని నేను చూడాలని చెప్పేసి ముందుగా పరిగెత్తేవాడిగా ఉంటూ ఉన్నాడు. నా జీవితంలో కూడా మనమందరము కూడా ఒక రకంగా ఒక ఆటగాళ్ళగా ఉంటూ ఉన్నాము. ఎలాగా?
పందెపు రంగమందు పోరాడే ఆటగాడు ఏం చేస్తాడంటే ముందుగా పరిగెడుతూ ఉన్నాడు. అందుకే చూడండి, తిరిగి లూకాసు వార్త 19వ అధ్యాయానికి రండి. చూడండి, అక్కడ 4వ వచనం, అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూశారా పిల్లారా? నేను అందుకే మొదటిగా చెప్పాను, ఏది ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. కానీ జక్క ఏం చేశాడు? ముందుగా పరిగెత్తి ఆ మేడి చెట్టు ఎక్కాడు. పిల్లారా ఏం చేశాడంట? ఒక పెద్ద మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు ఎక్కాడు. ఆ మేడి చెట్టు ఎక్కిన తర్వాత ఇంకా దేవుడు వస్తాడు, యేసుక్రీస్తు ఈ చోటు నుంచే వెళ్తాడు కనుక నేను ఆయన్ను చూడాలని చెప్పేసి ఆయన మేడి చెట్టు ఎక్కాడు. అప్పుడు చూడండి 5వ వచనంలో, ఆయన యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము. చూశారా ప్రియులారా? అంటే అంతరంగంలో నీ హృదయంలో ఏదైతే ఉన్నదో, నీ మనస్సులో ఏ ఆలోచన అయితే ఉన్నదో అది ఇతరుల మనసులకు తెలియకపోవచ్చు, కానీ నిన్ను నన్ను పుట్టించినటువంటి ఆ దేవునికి మాత్రము తెలుసు ప్రియులారా. జక్కయ్య ఏమనుకున్నాడు? నేను చూడలేను, నేను పుట్టివాడు కాబట్టి ఆ మేడి చెట్టుకి తాను చూడగలనని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళాడు. కానీ ఆ మార్గానే వస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు అదే చెట్టు కింద నిలవబడి ఉన్నాడు. నిలవబడి ఏమంటున్నాడు? ఆయన పైకి కూడా చూడలేదు. యేసుక్రీస్తు వారు నిలవబడి పైన ఎవరున్నారా పక్కన ఎవరున్నారో చూడలేదు. అక్కడ నిలవబడి ఏమంటుంటే, జక్కయ్య త్వరగా దిగుము అంటున్నాడు. అంటే తన ఆలోచన ఎలాగైతే నేను దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుణ్ణి చూడాలన్నటువంటి ఆ తలంపు ఎప్పుడైతే జక్కయ్యకు ఉన్నదో, ఆ యొక్క విశ్వాసాన్ని ఎవరు చూశారంట? దేవుడు చూశాడు. అందుకని నీ విశ్వాసాన్ని చూస్తూ ఉన్నప్పుడు, నీ హృదయంలోనికి దేవుడు తొంగబడి చూస్తూ ఉన్నప్పుడు, నీ మనస్సులో నీ భావము, నీ ఆలోచన దేవుని మీద ఉన్నదా, లేకపోతే భౌతిక సంబంధమైనటువంటి వాటి మీద ఉన్నదేమో మనం జాగ్రత్త చూసుకోవాలి ప్రియులా. అందుకని హృదయం ఏంటిదంట? దేవునికి అన్ని తెలుసు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆయన అంటూ ఉన్నాడు చూడండి, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటే ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అసలు ఆయన చూస్తానా అని చెప్పేసి ఈయన అనుకుంటూ ఉన్నాడు. నేను అసలు ఎందుకు మేడి చెట్టాకంటే క్రీస్తు స్వరూపాన్ని నేను చూడాలని అనుకుంటూ ఉన్నాను. కానీ క్రీస్తు ప్రభు ఏమంటూ ఉన్నాడు? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటూ ఉన్నాడు. ప్రియుడా, ఎంత భాగ్యము! నీ ఇంటిలోనికి యేసుక్రీస్తు వస్తే, నా ఇంటిలోనికి ఒక పరిశుద్ధుడు లోకరక్షకుడు వస్తే మనకి ఎంత ఆనందం కలుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి ప్రియుడా. అందుకనే దేవుడు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటూ ఉన్నాడు. అంటే మన యొక్క హృదయము, మన యొక్క మనస్సు దేనికి ఆలయం అంట? దేవుని యొక్క వాక్యమనే ఆలయం అని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తుంది. అప్పుడు జక్క ఏం చేస్తూ ఉన్నాడో చూడండి ప్రియులారా. 7వ వచనంలో, అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేసి వెళ్ళవలనని చాలా సనుపుకొనిరి. ఏమంటున్నాడు? ఇతను సుంకరంటే పాపి, ఇతరుల మీద పన్ను వసూలు చేసి అధిక డబ్బు వసూలు చేసే ఒక దుర్మార్గుడు జక్కయ్య వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే యూదుల దగ్గర, ఇశ్రాయేలు ప్రజల దగ్గర రూపాయి అడగబెట్టి 4 రూపాయలు అధికంగా పన్ను వసూలు చేసే ఉద్యోగంలో ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారు అంటూ ఉన్నారు, అయ్యా ఇతనేమో పరిశుద్ధుడు, ఇతనేమో ఏ దేవుని యొక్క కుమారుడు, ఇతను ఎలాంటి వాడు? దుర్మార్గుడైనటువంటి జక్కయ్య. కానీ యేసుక్రీస్తు ఏమంటూ ఉన్నాడు? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట్లో నేను ఉండవలసినటువంటి వారు అయ్యాం. అందుకనే ప్రియులారా, దేవుడు అంటాడు, నేను అనారోగ్యం కలిగినటువంటి వారికి వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యము కలిగినటువంటి వారికి వైద్యుడు అవసరం లేదు. మనమందరం కూడా అనారోగ్యం కలిగినటువంటి వారు, మనమందరము కూడా పాపులము, దేవుని నుండి దూరమైపోయినటువంటి వారము. కాబట్టి మనకు ఎవరు అవసరమైనది? ఒక మంచి వైద్యుడు అవసరమై ఉన్నది. ఆ వైద్యుడు ఎవరు? యేసుక్రీస్తు వారు ప్రియులారా. అలాగనే పాపులను రక్షించడానికి ఎవరు అవసరమై ఉన్నది? క్రీస్తు అవసరమై ఉన్నది. అందుకనే దేవుడు అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు.
ఎవరైతే నశించిపోతూ ఉన్నారు, ఎవరైతే యొక్క లోకంలో పాపం అనే ఊబిలో పడిపోతూ ఉన్నారు, వారందరినీ కూడా పైకి తీసి దేవుని యొక్క రాజ్యంలో చేర్చడానికి క్రీస్తు ప్రభువారి యొక్క లోకానికి వచ్చాడు ప్రియుడా. అందుకని అక్కడ ఉన్నటువంటి వారు అనుకుంటూ ఉన్నారు, ఏంటి ఈయన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక పాపి దుర్మార్గుడైనటువంటి జక్కయ్య ఇంటికి వెళ్తూ ఉన్నాడని చెప్పేసి అనేక మంది అక్కడ సనుగుకుంటూ ఉన్నారు. నేను ఆ జీవితంలో దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేటప్పుడు, ఆయన మందిరానికి వచ్చేటప్పుడు అనేకులు కూడా హింసించవచ్చు, దూషించవచ్చు, అపహాస్యం చేయవచ్చు. కానీ మనము దేని మీద కేంద్రీకరించాలి? జక్కయ్య ఎలాగైతే దేవుని యొక్క మీద కేంద్రీకరించుకున్నాడో మన మనస్సు, మన యొక్క తలంపు కూడా దేవుని మీద ఉంచుకోవాలి. చూడండి, అప్పుడు కింద వచనములు చదువుకుంటే 8వ వచనం, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. ఏం చేశాడట? జక్కయ్య తన మనస్సు మార్చుకున్నాడు. ఇదిగో, నేను చేసే ఉద్యోగంలో నాకు సంతోషం లేదు, నేను చేసే ఈ వ్యాపారంలో నాకు సంతోషం లేదు. ఎప్పుడైతే ఆ మేడి చెట్టు దిగి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడో ఈ జక్కయ్య మనసు మారిపోయినది. మార్పు చెంది ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నా యొక్క ఆస్తిలో నేను పేదలకు సగమిచ్చుచూ ఉన్నానంటూ ఉన్నాడు. ఎవరివ్వగలడు తన యొక్క డబ్బును ఇతరులకు దానం చేయాలంటే? ఎవరివ్వగలరు? మంచి మనస్సు ఉన్నటువంటి వారే ప్రియుల. ఆ మనస్సు ఇప్పుడు జక్కయ్యకు వచ్చినది. ఇంతకుముందు లేదు జక్కయ్యకి. ఇంతకుముందు ఎలా వసూలు చేసేవాడు? రూపాయికి 4 రూపాయలు వసూలు చేసేవాడు, 500కు 2000 వసూలు చేసేవాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నాడు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు, ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరమ్ము, నేను నీ ఇంట ఉంటానని అన్నాడో, తన మనస్సు ఇప్పుడు ఏమైపోయిందంట? తెల్లగా ఒక దూత వలె పరిశుద్ధత కలిగి ఉంటూ ఉన్నాడు ప్రియుల. వెంటనే తన యొక్క పాత జీవితాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? జక్కయ్య వదులుకుంటూ ఉన్నాడు. అందుకని మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో మారు మనస్సుకు తగిన ఫలము ఫలించడి అంటారు. ఎప్పుడైతే మనసు మార్చుకుంటామో, మన క్రియలలో, మన చేతలలో, మన మాటలలో దేవుని గురించినటువంటి మాటలే రావాలి, కానీ ఈ లోక సంబంధమైనటువంటి మాటలు మనకి రానే రాకూడదు ప్రియుల. వెంటనే జక్కయ్య ఇక్కడ ఏమంటూ ఉన్నాడు చూడండి, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని పక్షమున అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. చూశారా ప్రియులారా, దేవుని వాక్యం ఏం చేస్తూ ఉన్నదో తెలుసా? కరుడు కట్టినటువంటి నరహంతకుడైనటువంటి ఇదిగో అపోస్తున్నటువంటి పౌలు లాంటి వారిని మార్చినది ప్రియులారా. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదో తెలుసా? ఎక్కడో అన్యులైనటువంటి షేబా దేశపు రాని మనిషి యొక్క మార్చినది ప్రియులారా. అంటే దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే అది ఒక కత్తి లాంటిది, మన హృదయాలలో పుచ్చుకుపోయే ఒక గుణపం లాంటిదని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటుంది. అయితే ఆ వాక్యమైనటువంటి ఈ యొక్క జక్కయ్య ఏమైపోయాడట? తమ హృదయాన్ని మార్చుకున్నాడు. నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా ఏదైనాను తీసుకున్నట్టయితే అతనికి 4 అంతలు నేను చెల్లిస్తాను. ఇక నాకు ధనముతో అవసరం లేదు ఈ లోకములో, నాకు ఈ భూలోక సంబంధమైనటువంటి ఈ ఉద్యోగం కూడా అవసరం లేదు. ఎందుకు? ఈ లోకరక్షకుడే నా ఇంటికి వస్తూ ఉంటే నాకు ఇక ఏమవసరం అని చెప్పేసి తన కాడున్నటువంటి ఆస్తి ఐశ్వర్యాన్ని అన్నీ కూడా ఇతరులకు పంచినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఎలా వస్తుంది యొక్క ప్రేమ? దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని యందు విధేయత కలిగినప్పుడు, ఇతరులకు పంచాలి, ఇతరులకు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుందంటే మంచి క్రైస్తవ జీవితం జీవించినప్పుడు మనకు వస్తూ ఉన్నది ప్రియుల. అందుకే జక్కయ్య ఇవన్నీ కూడా మనసు మార్చుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు చూడండి 9వ వచనంలో, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడు గనుక నేడు ఈ ఇంటికి రక్షణ. అదేంది? ఉన్న ఆస్తి పోయింది, ఉన్న డబ్బు పోయింది, ఉన్న బంగారం పోయింది, జక్కయ్య దగ్గర ఉన్న ఉద్యోగం పోయింది. కానీ యేసుక్రీస్తు ఏమంటూ ఉన్నాడో తెలుసా? ఇతడును కూడా అబ్రహాము కుమారుడు. అబ్రహాం అంటే అర్థం ఏమిటి? విశ్వాసములకు తండ్రి. శారా అనగా అర్థము విశ్వాసరాలకు తల్లి. అట్టి అబ్రహాము చెంతకి ఎవరు చేరారు ఇప్పుడంటే? జక్కయ్య చేరాడు. అందుకని నీ నా జీవితంలో కూడా
ఇంకనూ మనం మారు మనసు పొందకపోతే, ఇంకనూ మనం ప్రభువు బిడ్డలుగా ఉండకపోతే ఆయన యొక్క రాకడ సమీపమై ఉంటూ ఉన్నది ప్రియులు. జక్కయ్య ఎలాగైతే తన యొక్క పాత జీవితాన్ని తీసివేసుకున్నాడు, ఎవరి వద్ద నేను అన్యాయంగా తీసుకొని ఉన్నాను, దాన్ని 4 గంటలు తిరిగి ఇస్తున్నానని చెప్పేసి ఇతరులకు ఇచ్చినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. మనము కూడా జక్కయ్య వలె దేవుని పిలుపుకు నోచుకునేవారిగా ఉండాలి. జక్కయ్య వలె మనసు మార్చుకునేవారిగా ఉండాలి. జక్కయ్య వలె దేవుని యొక్క సన్నిధానానికి పరిగెత్తేవారిగా మనం ఉండాలి. జక్కయ్య ధనవంతుడు ప్రియులారా. అట్టి ధనాన్ని వదులుకొని ఏం చేశాడంట, దేవుని వైపుకు మళ్ళించి దేవుని తన ఇంటిలోనికి ఆహ్వానించుకొని తన ఇంటిలోనికి ఇప్పుడు ఏమొచ్చిందట, రక్షణ వచ్చింది ప్రియులారా. మరి నీ ఇంటిలోనికి రక్షణ వచ్చిందా? నీ ఇంటిలోనికి రక్షణ రావాలంటే నీవేం చేయాలి? జక్కయ్య వలె తగ్గించుకోవాలి, విశ్వాసం కలిగి ఉండాలి. జక్కయ్య వలె ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆశలను వదిలివేసేవారిగా ఉండాలి ప్రియులను. అందుకే ఒకసారి చూడండి, చివరిగా ఒక వాక్యం చదువుకుని ముగించుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, చూశారా ప్రియులారా, ఎవరైనా మోషే ప్రియులారా, ఈయన అనుకుంటూ ఉన్నారు, ఐగుప్తు యొక్క ఫరో కుమార్తె కుమారుడు రాజుగా అనిపించుట కంటే క్రీస్తు విషయమై నింద నాకు గొప్ప భాగ్యమని ఐగుప్తు యొక్క పాపభోగములు వదిలిపెట్టి క్రీస్తు చెంతకు వచ్చి ఉన్నాడు ప్రియుల. క్రీస్తు చెంతకు వచ్చి గొప్ప నాయకుడిగా, గొప్ప ప్రవక్తగా దేవుణ్ణి ఆశీర్వదించబడ్డటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అలాగని జక్కయ్య వలె మనం తగ్గించుకొని దేవుని వెతుకుతూ, దేవునిలో పరిగెత్తుతూ, దేవుని యొక్క సన్నిధిలో ఉంటే మన యొక్క ఇంటికి కూడా రక్షణ వచ్చింది. అందుకని క్రీస్తు ప్రభువు వారు అన్నారు, ఇతను అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి అన్నది ప్రియుల. మనకి ఈ లోకంలో ఏది అవసరం లేదు. మన ఇంట్లో రక్షణ ఉంటే, మన ఇంట్లో దేవుడు ఉంటే, మన ఇంట్లో పరిశుద్ధుని యొక్క వాక్యం ఉంటే మనకు అదే చాలు. మన కుటుంబము తరతరములు కూడా దేవుని యొక్క సన్నిధిలో దీవించబడుతుందని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఈ మాటలు నన్ను నేను కూడా హెచ్చరిక చేసుకుంటూ ఓపికతో అయిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎందుకు